బీసీలకు ఆద్యులు, రిజర్వేషన్లకు ఆద్యులు, బీసీలకు ఆరాధ్యులైనటువంటి బిందేశ్వర ప్రసాద్ గారి 106వ జయంతి కార్యక్రమం సందర్భంగా మానీయుల జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న మాకందరికీ గురువు లాంటి. వాస్తవంగా అందరు చెప్పినట్టు ఢిల్లీలో చాలా ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి బహుజనుల కోసం చివరి శ్వాస వరకు పోరాడతా అని చెప్పి ఈరోజు ఈ మహనీయుల జాతరను నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అన్న గారికి, వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌరవ సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఈరోజు నిజంగా భారతదేశంలో ఒక మాటలు చెప్పాలంటే దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు పండుగ రోజు ఇవాళ బీపీ మండల్ జయంతి పుట్టినరోజు. నిజంగా మనం అనుకుంటాం మాకు పండుగ అంటే దసరా, దీపావళి, సంక్రాంతి, లేదంటే రంజాను, ఇంకో పండుగ అనుకుంటాం. కానీ బీసీలకు నిజమైన పండుగ అంటే బీపీ మండల్ గారి పుట్టినరోజే బీసీలకు నిజమైన పండుగ. బీపీ మండల్ గారే లేకపోతే కాస్తో కూస్తో ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో అమలవుతున్నటువంటి రిజర్వేషన్ లేవు. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ లేకపోతే ఇక్కడ హైదరాబాదులో ఇక్కడ మనం ఈ స్థాయిలో చదువుకొని అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్నామంటే ఇలా బీపీ మండల్ గారు చేసినటువంటి కృషి మనం ఎప్పుడు కూడా మరవలేనిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా బీపీ మండల్ గారు రాజీ పడితే ప్రధానమంత్రి దాకా పోయేటోడు, కానీ రాజీ పడలే. ప్రభంజన్ అన్నాడు మొండోడు అని. నిజమే అది. ఈ దేశంలో బీసీలకు హక్కులు లేవు. 60% జనాభా ఉన్నటువంటి బీసీలను బిచ్చగాళ్ళ లెక్క చూస్తున్నారు. మా హక్కులు మాకు ఇవ్వాలి, బీసీల స్థితిగతులు మారాలంటే, బీసీల తలరాత మారాలంటే ఇవాళ మా మండల్ నేను చేసినటువంటి సిఫార్సులు అమలు చేయాలని చెప్పి ఉప్పిడుండి, ఉపాసం ఉండి, నిద్ర లేకుండా అహోరాత్రులు దేశమంతా పర్యటించి బీసీల కులాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి ఇలా 40 సిఫార్సులతోటి బీపీ మండల్ సిఫార్సులు అనే ఒక పేరుతోటి ఇలా దేశంలో ఉన్నాయంటే నిజంగా బీపీ మండల్ గారి సిఫార్సులు కనుక అమలైతే ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశం అయ్యేది. నేను గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కలిసిన సందర్భంలో చెప్పిన, సార్ మీరు నోరు తెరిస్తే పొద్దున్న లేస్తే అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటున్నారు కదా, ఎట్లయితుంది అఖండ భారత్, స్వర్ణ భారత్? కేవలం పెదవులతోటి, మాటలతోటి అయితే అవుతుందా? ఈ దేశంలో ఉన్నటువంటి 60% జనాభాను ఎదిగిన కులాలతో పాటు వీళ్ళని ఎదగడానికి మీరేమన్నా తోడ్పడితే ఈ దేశం అగ్రదేశం అవుతుందా అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ దేశం నిజంగా మీరు అన్నట్టు కావాలనుకుంటే మండల్ కమిషన్ సిఫార్సులు ఫస్ట్ మీరు అమలు చేయాలి. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తేనే భారతదేశం అఖండ దేశం అవుతుంది, అగ్రదేశం అవుతుంది. ఇలా 60% మంది జనాభా ఆకాంక్షలను, జనాభా యొక్క స్థితిగతులను మార్చకుండా ఇలా మీరు స్వర్ణ భారత్ అయితే కేసీఆర్ బంగారు తెలంగాణ ఎట్లా అన్నాడో అదే స్వర్ణ భారత్ అయితే తప్ప ఇంకోటి కాదు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకు మండల్ గారి గురించి మాట్లాడుకుంటున్నామంటే మాట్లాడుకునే సందర్భం ఇదే రోజు కాబట్టి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా, ఎందుకు బీపీ మండల్ గారి జయంతిను భారతదేశం మొత్తం మీద అధికారికంగా జయంతి నిర్వహించదు? వారి వర్ధంతిని ఎందుకు అధికారికంగా నిర్వహించదు?
దేశంలో ఒక నెహ్రూలు రాజీవ్ గాంధీలే అప్పటి వరకు ఇప్పటిదాకా మనం విన్నటువంటి ప్రధానమంత్రులు వాళ్ళే జయంతులు వర్ధంతులు చేస్తారా? బీపీ మండల్ గారి జయంతులు చేయరా? ఎందుకు చేయరు? 60% మంది ఒక బీసీల ఐకాన్ అయిన అట్లాంటి బీపీ మండల్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా నరేంద్ర మోదీ గారు నిజంగా బీసీ బిడ్డ అయితే ఇవాళ మండల్ గారి జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మండల్ గారి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలి. ఎందుకు పెట్టరు? పార్లమెంట్లో ఎందుకు పెట్టరు? పార్లమెంట్ మేము పోయి చూస్తే మొత్తం ఎవరెవరో విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి, మొన్నటిదాకా పర్యాటక శాఖ మంత్రి చేశారు. దేశంలో ఉన్న జాతీయ ప్రాజెక్టులు మొత్తం బాపనోళ్ళు, అగ్రకులాలు, అగ్రవర్ణాలే ఉన్నాయి. ఒక్కటి కూడా బీసీ ఎస్సీ ఎస్టీల పేరు లేవు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, స్మారక కేంద్రాలకు కానీ, అదేవిధంగా స్మృతి వనాలకు కానీ, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు కానీ ఏదైతే ఇలా ఈ భారతదేశంలో అత్యంత కీలకమైన ఉన్నాయో వాటి పేర్లు కూడా బీపీ మండల్ పేరు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా మనమందరం చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఎందుకంటే ఒక బలమైన మెసేజ్ పోవాలి, ప్రభుత్వానికి బలమైనటువంటి మెసేజ్ పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత దురదృష్టవశాత్తు అంటే ఇవాళ అన్న మహానీయుల జాతర పెట్టింది. చాలామంది ఏమంటారంటే తక్కువ మంది వచ్చారని. అసలు మార్నింగ్ నుంచి 10:30 నుంచి ఇప్పటి వరకు వచ్చిపోతూనే ఉంటున్నారు. ఇప్పటి వరకు పెద్దాళ్ళ పెడితే పెద్దాళ్ళు నిండేది. రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే ఇప్పుడు రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే కూడా ఈ హాల్ నిండాయి. ఎందుకు నిండాయి? రాజకీయ పార్టీలు ఇవాళ మీటింగ్లు సక్సెస్ కావాలంటే వాడు జేబులో పచ్చనోటు పెట్టి వాని బండిలో తెచ్చిన బండిలో బుడ్డి పెట్టి ఆ బుడ్డితో పాటు బిర్యానీ ప్యాకెట్ పెడితే తప్ప ఏ పార్టీ రాజకీయ సభలు కూడా సక్సెస్ కావడం లేదు. మరి మనం పులిహోర పొట్లాలు తిని ఇవాళ మహానీయుల స్ఫూర్తితోటి పొద్దుగాల 10 గంటల నుంచి ఇప్పటి వరకు ఉన్నామంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 100 మంది కావచ్చు, కానీ మనం 100ల మందిమే మన కోట్లాది మందికి ప్రతినిధులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దేనికి తక్కువ? మనం దేంట్లో తక్కువ? ఇలా ఖచ్చితంగా మనకు మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇలా ఆనకాయ ఎంత పొడుగు ఉంటుంది? ఆనకాయ ఇంత పొడుగు ఉంటుంది. కోసికూర అంటే గింత అవుతుంది, ఆ సర్వల వంతే గింత అవుతుంది. ఈ రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళ మీటింగులు వాళ్ళ కథ ఆనకాయ లాంటి వాళ్ళు, మనం బియ్యం గింజ లాంటి వాళ్ళం. గిన్నెని బియ్యం పోసి వస్తే ఇంత పెద్ద కేజీ బియ్యం అంటే 4 కిలోల రైస్ అవుతుంది. 400 మందికి రైస్ పెట్టవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళం జనం రాలేదు, జనం లేరు అనే మాట ఎప్పుడు కూడా అనొద్దు. ఎందుకంటే వాళ్ళు బండ్లు పెట్టినా, ఏసీ బండ్లు పెట్టినా, ఇవాళ బిర్యానీ పొట్టాలు పెట్టినా, జేబుల గాంధీ తాత నోటు పెట్టినా, ఇవాళ వాళ్ళ నాయకుడు కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు 75% కుర్చీలు ఖాళీ ఉంటాయి. వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు 75% కుర్చీలు ఖాళీ ఉంటాయి. వాళ్ళ నాయకుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు 75% కుర్చీలు ఖాళీ ఉంటాయి. కానీ మనం 10:30 నుంచి ఎప్పుడుందో ఇప్పుడు కూడా అట్టే ఉన్నాం. మనం సోషల్ మీడియా ద్వారా వేల మంది, లక్షల మంది చూస్తున్నారు ఈ మీటింగ్ మహానీయుల జాతరని. కాబట్టి ఖచ్చితంగా మహానీయుల జాతర 100% మనం సక్సెస్ అయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళు ఇక్కడ ఏ సినిమా స్టార్లు లేరు, ఎవరు ఆకర్షణ కలిగినటువంటి లీడర్ లేరు. మనకున్న సిద్ధాంతం బహుజన సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది. ఇవాళ మహనీయులు దురదృష్టవశాత్తు ఏం చేసినట్టు అగ్రకుల నాయకులు ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు, అగ్రకుల నాయకులు ఏం చేశారంటే కుట్రలతోటి వీళ్ళందరూ ఎప్పటికైనా ఒక్కటైతే రాజ్యం వీళ్ళ చేతులకు పోతుంది, పీఠాలు వీళ్ళ చేతులకు పోతాయి. కాబట్టి ఒక్కటి కానియొద్దు. మరి ఒక్కటి కానియొద్దు అంటే ఏం చేయాలి? ఒక్కటి కానియొద్దంటే ఈ మహనీయులకు కూడా కులాన్ని అంటగట్టాలి. మహనీయులకు కూడా కులాన్ని అంటగట్టాలి. ఎట్లా అంటగట్టాలి? ఓ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అనగానే ఒక గౌడ్స్ చేయాలి, ఓ దొడ్డి కొమరే జయంతి అనగానే ఒక గొల్ల కుర్మలు చేయాలి, ఒక కొండ లక్ష్మణ్ బాబు జయంతి అనగానే పద్మశాలీలు చేయాలి, ఒక శ్రీకాంతాచారి జయంతి, ఒక మారోజు వీరన్న జయంతి అనగానే విశ్వబ్రాహ్మణులు చేయాలి.
ఒక కృష్ణస్వామి ముదిరాజు జయంతి అనగానే, ఓ పండుగ సాయన్న జయంతి అనగానే ఇవాళ ఒక ముదిరాజు చేయాలి అంటే మన ఎవరైతే తమ కులం కోసం కాకుండా యావత్ జాతి కోసం సమాజం కోసం జీవించారో వాళ్ళని కులానికి పరిమితం చేసి మీ కులమైన అని చెప్పి విడదీశారు. కానీ మరి రాజీవ్ గాంధీ జయంతి వస్తే అందరూ చేయాలి, మర్రి చెన్నారెడ్డి జయంతి వస్తే అందరూ చేయాలి, లేకపోతే జలగం వెంగళరావు జయంతి వస్తే, ఎన్టీ రామారావు జయంతి వస్తే, రాజశేఖర రెడ్డి జయంతి వస్తే అందరం చేయాలి. కానీ మన మహనీయుల జయంతులు వస్తే మాత్రం ఏ కులానికి ఆ కులం చేయాలి. అంటే ఎంత కుట్రలతోటి మనని విభజించి పాలిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ ఉంది. అన్ని రంగాలను, సమస్త రంగాలను వాళ్ళ చేతులు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. నేను మొత్తం ఎప్పటిదో యాన్సెంట్ చరిత్ర చెప్పడం లేదు. మీరు మొన్న చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదులో కమ్మోళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. కమ్మలు మీటింగ్ పెట్టుకొని ఏమని చెప్తారో తెలుసా? మీరు యూట్యూబ్లో చూడండి, దయచేసి చూడొచ్చు, దాదాపు 50-60% చూడొచ్చు. యూట్యూబ్లో కమ్మలు చెప్పేది ఏం తెలుసా? మనం ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వం వాళ్ళకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎన్ని ఉద్యోగాలు అయితే ప్రభుత్వాలు కల్పించినాయో మనం ఒక కమ్మలమే అన్ని ఉద్యోగాలు వాళ్ళకు కల్పించినామని నిండు బహిరంగ సభలో ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయి ఏం మాట్లాడుతున్నాడు కమ్మ మీటింగ్లో? కమ్మోళ్ళు అమ్మ లాంటి వాళ్ళు, కమ్మోళ్ళకున్న చరిత్ర, కమ్మోళ్ళకున్న గొప్ప మనసు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఏమంటున్నాడు? మనం ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను. ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాం. ఇప్పుడు మిగిలింది మనది ఒక్కటే ఉంది. అంటే దాదాపు రాష్ట్రపతి దాకా పోయినాం వెంకయ్య నాయుడుని ముందర పెట్టి, కానీ మిగిలింది ఒకటే ఉంది. నేను అనుకున్న ప్రధానమంత్రి మిగిలిందేమో వాళ్ళకు అని నేను అనుకున్నా. కాదు, ప్రధానమంత్రి పదవి మనకు ఇప్పుడు మనకు మిగిలింది ఒకటే. అమెరికాను కూడా మనం కమ్మోళ్ళం కబ్జా చేయాలి. ప్రపంచంలో అగ్రదేశమైనటువంటి, ఇక్కడక్కడ కాదు, ప్రపంచంలో అగ్రదేశమైనటువంటి అన్ని దేశాలను శాసిస్తున్నటువంటి అమెరికా అధ్యక్ష పీఠం మీద కూడా కమలా హ్యారిస్ని గెలిపించడం ద్వారా కమ్మోళ్ళం ఈ ప్రపంచాన్ని శాసించాలని చెప్పి కమ్మల మీటింగ్ పెట్టుకొని చెప్తున్నారు. ఇవాళ రెడ్లు మీటింగ్ పెట్టుకుంటే మీకు అందరూ తెలుసు, ఇదే రవీంద్ర భారతిలో మేనాళ్ళ రెడ్లు మీటింగ్ పెట్టుకొని టీఆర్ఎస్ రెడ్డి, కాంగ్రెస్ రెడ్డి, బీజేపీ రెడ్డి, సిపిఐ రెడ్డి, సిపిఎం రెడ్డి అందరు రెడ్లు మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తున్నారు? అరే రెడ్డి అంటే మనది కులం కాదు, రెడ్డి అంటే ఏంటి? రెడ్డి అనేది ఒక బిరుదు. రెడ్డి అనేది మనకు బిరుదు. ఉప్పు లేని కూర ఎట్లయితే రుచిగా ఉండదో రెడ్డి లేని ఊరు అట్లా ఉంటుందిరా, రెడ్డి లేని పాలన అట్లా ఉంటుంది. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రెడ్డి సోదరులారా, పార్టీలు జెండాలు మనవి కావు. ఎవడి పదవి ఇస్తే అదే మనం పార్టీ కావాలి, ఎవడు టికెట్ ఇస్తే అదే మన పార్టీ కావాలి. ఎన్నికల్లో ఏ పార్టీకి వెళ్ళినా కానీ అది దొంగల మూట పార్టీ, కానీ వాడు టికెట్ ఇస్తే వాడు పోటీ చేసినటువంటి రెడ్డోడు, ఎడ్డోడా, గుడ్డోడా, గూనోడా, ముసలోడా, ముత్తుకోడా చూడొద్దు. ఏం చూసుకోవాలి? మన రెడ్డోడా కాదా చూసుకోవాలని చెప్పి ఇదే రవీంద్ర భారతి చెప్పి తెలంగాణ ఈ అరశాతం ఉన్న కేసీఆర్ పరిపాలిస్తున్నాడు. ఈ అరశాతం ఉన్న కేసీఆర్ని పక్కకు దోచేసి మనం రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఇవాళ రెడ్డి సభలు పెట్టుకొని రెడ్డిని ముఖ్యమంత్రి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే కమ్మోళ్ళేమో ఒకవైపు ప్రపంచాన్ని శాసించాలంటున్నారు, రెడ్డోళ్ళేమో ఒకవైపు రాష్ట్రాలను శాసించాలంటున్నారు. అదేవిధంగా మేము రాజులమే, క్షత్రియ రాజులమని చెప్పి ఓడు మొన్న మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని పిలిచి పెద్ద సింహాసనం వేసి ఈ 3 ఫీట్ల ఆయన కూర్చోబెట్టి పెద్ద దండేసి వాళ్ళు కుల సంఘాలు పెట్టుకుని మీసాలు దువ్వి తొడలు కొట్టి ముఖ్యమంత్రి పీఠాలు మనే, ప్రధానమంత్రి పీఠాలు మనే, అమెరికా అధ్యక్ష పీఠాలు మనే అంటుంటే మనం ఆసరా పింఛన్ల కాడ, రేషన్ కార్డుల కాడ, రైతు రుణాల కాడ, స్కాలర్షిప్ల కాడ, సంక్షేమ హాస్టళ్ల కాడ సాగిల పడి అయ్యా భిక్షాంది అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ వాళ్ళ దాంట్లో అగ్ర కులాల దాంట్లో వాళ్ళ మహనీయులు ఉన్నారా? లేరే. వాళ్ళకు పెట్టుకోలే ఇంతమంది ప్రపంచనకు 60 మంది మహనీయులను పెట్టిండు. ఇంతమంది మహనీయులు మన కులాలకు ఇచ్చారు.
రాజులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, మన కులాల గొప్ప గొప్ప మేధావులు పుట్టారు. కానీ వెనుకబడిన వర్గాలని వెనుక ఉంటున్నాం. నేను అంటున్న దేనికి వెనుకబడిన వర్గాలం? దేనికి వెనుకబడిన వర్గాలం? చదువులో వెనుకబడ్డమా? లేదే. ఉత్పత్తి చేసే కాడ, వస్తువును సృష్టించే కాడ, ఈ సమాజానికి సేవ చేసే కాడ, ఈ సమాజాన్ని బతికించే కాడ వెనుకబడ్డమా? లేదే. మరి ఈ దేశాన్ని ఏలే కాడ వెనుకబడ్డమా? లేదే. మరి ఎవడాడు మనని వెనుకబడిన కులాలను పెట్టింది? బీసీ అంటే ఇంతకుముందు మీరు బీసీ అంటే చేతులు ఎత్తండి, ఎస్సీలు అంటే చేతులు ఎత్తండి అని మన సోదరుడు అన్నాడు. నేను అంటున్న భారతదేశంలో బీసీలు అంటేనే, రాజ్యాంగంలోనే బీసీలు అంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ మూడు కలిస్తేనే బీసీలు. అందుకోసమే నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకే తల్లి బిడ్డలం. మన వృత్తులు కావచ్చు, వేరు కావచ్చు, కానీ మన నెత్తురు ఒకటే. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమంతా ఒక్కటే అని చెప్పడం జరిగింది. ఇలా మనం వెనుకబడిన వర్గాలు బీసీలను పెట్టి మనం వెనుకకు నెట్టేశారు. నేను అంటున్నా, ఇలా మా గొల్ల కుర్మ సోదరుడు ఒక గొడ్డల చిప్ప పట్టుకొని గొర్రెలు ఎన్నో అడవిలో ఉంటే పులులు సింహాలతోటి సాహసం చేసుకుంటా అడవిలో ఉంటాడు మా యాదవరాజు. పేరులోనే యాదవరాజు అని ఉంది. ఇలా ఒక గౌడన తాటి చెట్టు ఎక్కుతాడు, ఒక విశ్వబ్రాహ్మణుడు కర్రు చేస్తాడు, గొర్రె చేస్తాడు, ఒక ముజిరాజు పండ్లు ఫలాలు తీసుకొస్తాడు, ఒక ఆరెకట్క ఇలా మనకు మంచి మాంసాన్ని పెడతాడు. ఇట్లా బీసీ ఒక పద్మశాలి బట్టలు నేస్తాడు, ఒక మేరన్న బట్టలు కుడతాడు, ఒక కుమ్మరన్న కుండలు చేస్తాడు, ఒక సాకలన్న బట్టలు ఉతుకుతాడు, మంచి కడక్ బట్టలు చేసిస్తాడు. అంటే ఈ సమాజం బీసీలు లేండే ఈ సమాజం లేదు, ఈ బీసీలు లేండే ఈ దేశం లేదు. కానీ ఎక్కడ చూస్తున్నారంటే యూరప్ దేశాలనట ఒక మొన్న ఎన్ఆర్ఐ మిత్రుడు కలిసిండు. యూరప్ దేశాలనట ఈ కులవృత్తుల వాళ్ళు అయితే చేస్తున్నారో ఆ కులవృత్తుల వాళ్ళకు ఉన్నంత గౌరవం ఆ యూరప్ దేశాల్లో ఎవరికి ఉండదట. ఇక్కడ ఓ డాక్టరో ఐఏఎస్ వస్తే మనం దన్ను మంటలు వేసిన పడతాం కుర్చీలకు వెళ్ళి. కానీ అక్కడ ఒక రజకుడు బట్టలు ఉతికి ఐరన్ చేసిన ఆయన వస్తే ఆ రజకును చూసి ఐఏఎస్ను లేచి నిలబడ్డట్టు చేసి గౌరవిస్తారట. ఒక నాయ బ్రాహ్మణుడు వస్తే నాయ బ్రాహ్మణునికి ఒక ఐపీఎస్కి ఇచ్చే గౌరవిస్తారట. కానీ ఇక్కడ దరిద్రం ఏమైందంటే ఇండియాలో ఎవరైతే వృత్తి చేసినామో, ఈ సమాజానికి సేవ చేసినామో, ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టినామో, ఈ దేశానికి పట్టు బట్టలు పెట్టినామో, ఇవాళ మా అన్న విశారదన్న గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. డిఎస్పి పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నద కుర్చీ ఒకటి జరిగి రా గిట్రా ఇట్రా అన్న. ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళని వెనుకబడిన వర్గాలు అనే, ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళని వెనుకబడిన వర్గాలు అనే ఒక బిరుదిచ్చి మనని వెనుకకి నెట్టేస్తున్నారు. నేను అంటున్నా, వెనుకబడిన వర్గాలు కాదు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు. ఈ మానీల జాతరతోటైనా బీసీలు అంటే బ్రిలియంట్ క్యాస్ట్ అనే విధంగా మనం అందరం ముందుకు పోదామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. చాలామంది బడుగు బలహీన వర్గాల నాయకులు, బలహీన వర్గాలు ఎవడు వాస్తవంగా 2% జనాభా ఉన్నోడు బలహీన వర్గం, 0.5% ఉన్నోడు బలహీన వర్గం, 5% జనాభా లేనోడు బలహీన వర్గం. కానీ 90% జనాభా ఉన్న మనం బలహీన వర్గాలే పెట్టయితాం. బలహీన వర్గాలనే పదాన్ని మనం అసలు నిషేధించాలి. బలహీన వర్గాలు చాలామంది పుట్టినరోజు రాగానే బడుగు బలహీన వర్గాల నాయకుడు ప్రభంజన్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటాడు. నేను అంటున్నా, బిడ్డ ఈ రోజు నుంచి మేము బడుగు బలహీన వర్గాల నాయకులం కాదు. మనం బర్త్డే వచ్చినా, పేపర్ యాడ్ ఇచ్చినా, ఇంకోటి పెట్టుకున్నా, మేము 90% పైగా జనాభా ఉన్నటువంటి నాయకులం. కాబట్టి ఎప్పుడైనా బడుగు బలమైన వర్గాల నాయకులం అనే విధంగా మనం అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పుకోకపోతే మన తాత చెప్పుకోలేదు, మన మానసిక స్థితి ఇట్ట వచ్చింది. మన అయ్య చెప్పుకోలేదు, మన మానసిక స్థితి మనకు వచ్చింది. ఇప్పుడు మనం కూడా చెప్పుకోకపోతే మన కొడుకు, మన మనమడు కూడా నేను బలహీనుణ్ణి, నాకేదో జనం లేదు, తెలివి లేదు, చదువు లేదు, నేను బలహీనుని అనే ఒక మానసికమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అందుకోసం
వెనుకబడిన వర్గాలము కాదు అనేది మన మైండ్లకి తీసేయాలి, మేము బలహీన వర్గాలము కాదు అనేది మన మైండ్లకి తీసేయాలి. అంతిమంగా ఇంతకుముందే చెప్పినట్టు రెడ్లు కమ్మలు ఇవాళ క్షత్రియులు నిన్న మన మీటింగ్లు పెట్టుకొని మనం వాళ్ళు ఎట్లయితే రాజ్యానికి సవాల్ విసురుతున్నారో మానీయుల స్ఫూర్తితోటి కూడా మనము కూడా ఇవాళ రెడ్డి పోతే కమ్మ, కమ్మ పోతే వెల్మ, వెల్మ పోతే ఇంకోడు. ఇవాళ నేను చిన్న సమయం లేదు కాబట్టి ముగిస్తా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమంటుండే, ఈ 5 సంవత్సరాలే నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. భువనగిరి మీటింగ్ పోయి అసలు యాక్చువల్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యేది ఉండే కానీ కాలేకపోయిండు, నెక్స్ట్ అవకాశం వస్తే అందే అవుతాడు అంటున్నాడు. అంటే చెప్పగా చెప్తున్నాడు, మా రెడ్ల పార్టీ నేను ముఖ్యమంత్రి అయినా, నేను మిస్ అయినా ఓటుకు నేడు కేసులో పోయినా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి అవుతాడు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు, లేదంటే ఇంకో రెడ్డి అవుతాడని వాళ్ళు స్పష్టంగా ఒక ఎజెండాతో చెప్తున్నారు. అదేవిధంగా కమ్మలు మేము ప్రపంచాన్ని వెళ్తామని కమ్మలు చెప్తున్నారు. ఇవాళ వెల్మలు కేసీఆర్ ఏం చెప్తున్నాడు, ఓడిపోయినా కూడా ఇవాళ ఏరి కోరి కేసీఆర్ ఎక్కడున్నా, ఫామ్ హౌజులున్నా లేకపోతే చీమల పుట్టలున్నా కేసీఆర్ పాలన కావాలని, కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కాగడాలతో పెట్టుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళీ నాకు ఓటేసి మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడతారని కేసీఆర్ చెప్తున్నాడు. మరి వాళ్ళు ఆ విధంగా చెప్తుంటే మనం ఐక్యత లేకుండా నువ్వు పెద్ద అంటే నేను పెద్ద, లేకపోతే మండలి ఒక కులమని, సర్వాయి పాపని ఒక కులమని మన మానీయుల కులాలంట కట్టి మనం ఎక్కడికక్కడ పాయలుగా విడిపోతే మనం అనుకున్న సమాజం ఇంకా 100 సంవత్సరాలైనా వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మా రోజు వీరన్న కూడా చెప్పాడు, ఈరోజు ఏ రోజు ఒకరోజు మళ్ళీ రాకపోతుందా మా రోజు అన్నాడు. కాబట్టి మా రోజు అంటే మన రాజ్యం, మనకు రాజకీయ అధికారం వస్తే తప్ప మన బహుజనుల బతుకులు మారాయి. దానికోసం పెద్దలు ఇవాళ మేధావులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి మేధావులు ముందుకు రండి, పనిచేయడానికి, రాజ్యం తీసుకురావడానికి, రాజకీయ అధికారం కోసం కొట్లాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభంజనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.